వీకెండ్ అండ్ వర్షం ఒకే రోజు వస్తే చాలా కష్టం. బయట ఎలాగూ తిరగలేమని ఇండోర్ యాక్టివిటీ కోసం పుట్టింగ్ ఎడ్జ్‌కి వచ్చేసాం. నేను ఈ ప్లేస్‌కి రావడం ఇదే ఫస్ట్ టైం. మా ఫ్రెండ్స్ చెప్పారు ఇక్కడ ఇండోర్ గోల్ఫ్ చాలా బావుంటుందని. సో, ఎక్స్‌పీరియన్స్ చేద్దామని ఫ్రెండ్స్‌తో వచ్చేసాను. వావ్! మొత్తం నియాన్ కలర్స్‌తో ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి. సో, ఇక్కడ వి ప్లే యాస్ ఎ టీమ్ అనమాట. సో, ఈచ్ ప్లేయర్‌కి ఒక్కొక్క బాల్ ఇస్తారు. అండ్ టోటల్ 18 గోల్ఫ్ హోల్స్ ఉంటాయి. సో, ఒక హోల్ తర్వాత ఒకటి ఆడుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్కటి డిఫరెంట్ ప్యాటర్న్‌లో ఉంటుంది. సో, మనకి డిఫరెంట్ ఫీల్ వస్తుందనమాట. సేమ్ మళ్ళీ అదే 18 టైమ్స్ ఆడాలంటే బోర్ కదా! సో, ఇక్కడ డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు గోల్ఫ్ హోల్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎలా ఉందా అని చెప్పి ఒక ఐడియా వస్తుంది. సో, ఇది రిలాక్స్ అయ్యే ప్లేస్ అయితే కాదు. కొంచెం ఫాస్ట్‌గానే ఆడాలి. ఎందుకంటే మన వెనక వేరే వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. సో, వీళ్ళ దగ్గర చాలా బిజీగా ఉందనమాట. 5 మినిట్స్‌కి ఒక స్లాట్ ఉంది. సో, మనము గోల్ నెంబర్ 1 దగ్గర స్టార్ట్ చేస్తాం గదా! 1 నుంచి 2కి మనకి వెళ్ళడానికి ఒక 5 మినిట్స్ ఉంటుంది. ఆ తర్వాత వేరే వాళ్ళు 1లోకొస్తారు. అట్లా అనమాట. సో, మనం ఫాస్ట్‌గా ఆడుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎండింగ్‌కి వెళ్తూ ఉంటే ఒక స్లైడ్ ఉంది. అండ్ మనం పైనుంచి బాల్ హిట్ చేస్తే చూడండి అది ఎలా వెళ్తుందో కిందికి. చాలా దూరంలో ఉంది కదా! జూమ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. పింక్ బాల్. అలా బాల్ కిందికెళ్తుంది. మనమేమో స్లైడ్‌లో కూర్చొని కిందికి వెళ్ళాలి. అండ్ స్టిక్స్ వచ్చేసి ఇక్కడ పక్కన పుట్టరు దాంట్లోంచి పంపించాలనమాట. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది నాకిది.